హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారండి. అదేంటంటే చింత చచ్చినా పులుపు చావలేదు అని చెప్పేసి ఒక సామెత అయితే చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతానికైతే ఈ సామెత మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా గారికి అయితే ఖచ్చితంగా సూట్ఫుల్ అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే ఆవిడ ఏదో ఒక మహిళా మీటింగ్ కోసం విజయవాడ వచ్చారు. మహిళ గురించి మాట్లాడితే బాగుండేది. సో ఇక్కడ ఆవిడ ఒక డైలాగ్ అయితే చెప్పారండి. అది వచ్చేసి ఏంటంటే ఏపీ ప్రజలు హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. అదేంటంటే నారా వారి పరిపాలనలో నరకం అనుభవిస్తున్నటువంటి ఆంధ్ర ప్రజలు అని. ఈ సినిమా డైలాగులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఆవిడకైతే నాకైతే అర్థం కావట్లేదు. ఓ సినిమా యాక్టర్ కాబట్టి ఏమన్నా స్క్రిప్ట్లు ఎవరైనా డైరెక్టర్ దగ్గర రాయించుకుంటుందా? ఇటువంటి స్క్రిప్ట్లన్నీ కూడా ఆవిడకు బాగా వస్తూ ఉంటాయి. తెలుగు భాష పైన ఆవిడకున్నటువంటి పట్ట, లేకపోతే స్క్రిప్ట్లు రాసే డైరెక్టర్ల పుణ్యమా అన్నది మనం కొంచెం పక్కన పెడితే, రోజా గారికి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు గుర్తుకురారు, ప్రజల సమస్యలు అయితే గుర్తుకురావు. ఇప్పటికీ నగర్ నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ఒక బస్ స్టాండ్ కూడా లేదు, అంత అధ్వానంగా ఉంది. నగరు నుంచి ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యేకి గెలుపొందారు. నగరి ప్రజలు వచ్చేసి ఆవిడ నమ్మకంతో గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిని కూడా అయ్యే అవకాశం అయితే కల్పించారు. మంత్రిగా కాదు కదా, ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏనాడు కూడా నగరి అభివృద్ధిని అయితే అస్సలు పట్టించుకోలేదండి. ఏదో సెల్ఫ్ డబ్బా కోసం, వీడియోలు తీసుకోవడం కోసం అయితే అదే ఒక మొబైల్ క్యాంటీన్ అని చెప్పేసి, తర్వాత ఏదో రోడ్లు ఊడ్చడం, రోడ్లలో బ్యాగ్ ఒకటి తగిలించుకొని, అదే గాంధీ తగిలించుకుంటాం అన్నాడు కదా, అట్లా ఒక బ్యాగ్ జగన్ ఫోటో ఉంటుంది, దానికి తగిలించుకొని ఊరంతా తిరిగి ప్రచారం చేసుకోవడం తప్ప నగర నియోజకవర్గానికి రోజా గారు చేసినటువంటి అభివృద్ధి అయితే శూన్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను నగరిని కల్లారా చూస్తానండి. నగరిలో ఇప్పటికి కూడా ఒక బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా సక్రమంగా లేదు. నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, రాష్ట్ర మంత్రిగా ఉన్నావు, మరి నువ్వేమమ్మా ఉద్ధరించావంటే చీటికి మాటికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, నారా లోకేష్ గారిపైన దుమ్మెత్తిపోవడం, పవన్ కళ్యాణ్ గారిపైన ఈర్ష్యపడ్డం, ఈ 3 తప్ప రోజా గారు వచ్చేసి నగరి నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరి నియోజకవర్గం ఇప్పటికీ మనకు తమిళనాడు రాష్ట్ర సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. నగరిలో ఎక్కువ తమిళ్ వాళ్ళ పాపులేషనే ఉంటుంది. సో తమిళ్ ఓటర్స్ కూడా చాలా ఎక్కువ ప్రభావం చేసేంత స్థాయిలో ఉంటారు కాబట్టి రోజా గారు ఎప్పుడు ఎమ్మెల్యేకి గెలుస్తూ ఉండేవారు. ఎందుకంటే రోజా గారి హస్బెండ్ అయినటువంటి సెల్వమణి గారు వచ్చేసి తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఆయన్ని. సో తమిళుడే. సో ఆ కారణంతో అక్కడ కొన్ని ఓట్లు అయితే పడి ఉండొచ్చు. సో ఈసారి అయితే ఆ సెంటిమెంట్ ఏం వర్క్ కాలేదు ఇక్కడ. సో ప్రజలందరూ ఏం చేశారంటే మంచి పరిపాలన కోసం, అలాగే మంచి సభ్యత సంస్కారం కలిగినటువంటి ఎమ్మెల్యే, శాసనసభ్యుడు నగరి నుంచి వారికి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరికతో వారు భానుప్రకాష్ గారిని అయితే ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అయితే జరిగింది. సో ఇంకా మరి గాలి ముద్దు కృష్ణనాయుడు వారసుడిగా ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ గారు అయితే నియోజకవర్గంలో తన పట్టునైతే పూర్తిగా నిలుపుకుంటున్నారు. సో రోజా గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నగరిని ఎలా పట్టి పీడించారో, వాటి నుంచి బయటపడడానికి ప్రజలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలిసినటువంటి అంశమే కదా మరి.